వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. మహాశివరాత్రి పండుగ రోజున స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఘనమైన విషయమని, దానితో పాటు నిస్రాయులను బాధితులను ఆదుకోవడం కూడా దైవ కార్యంగానే భావించాలని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి స్పష్టం చేశారు. మానవులకు సేవ చేయడం మాధవునికి సేవ చేయడమే అవుతుందని పేర్కొన్నారు. నిస్రాయులను బాధల్లో ఉన్న వారిని ఆదుకోవడమే ప్రధాన లక్ష్యంగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి పనిచేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహాశివరాత్రి పర్వదినం రోజున కూడా రమణయ్య కూల్ డ్రింక్ షాపు ప్రాంతంలో వైజాగ్కు చెందిన శివయ్య అనే అనారోగ్యంతో బాధపడుతున్న నిరాశ్రయుని గురించి అతనిని ప్రభుత్వ వైద్యశాలకు పంపించి వైద్య సేవలను అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. 108 వాహనంలో ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. అనారోగ్యంతో ఉన్న అతన్ని వైద్యం ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నిర్మల హృదయ భవన్ కు అప్పగించామని ఉమ్మడి చంటి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవ సేవతో పాటు మానవ సేవ కూడా చేయడం ఎంతో పుణ్యప్రదం అన్నారు. మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఎంత పుణ్యం వస్తుందో, నిరాశ్రయులను బాధల్లో ఉన్న వారిని ఆదుకోవడం ద్వారా అంతే పుణ్యం వస్తుంది అన్నారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా శివాలయాలు తిరుగుతాం మనం. మరి శివయ్య అనే వ్యక్తి వాళ్ళ రోడ్డు మీద పడి ఉన్నాడు. 10 రోజుల కిందట ఇక్కడికి వచ్చి ఈ అరుగు మీద పడుకొని ఉన్నారట. మరి ఇళ్ళగల్లా అతను నాకు ఫోన్ చేసి, చంటి గారు ఇవాళ పరిస్థితి ఇది ఇలా ఉంది అంటే మరి వచ్చి చూడటం జరిగింది. అదే విధంగా కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే బాగోలేదు. మరి ఆయన ఎప్పుడో వచ్చాడంట, ఇక్కడ విజయవాడ నగరం వైజాగ్లో ఉంటాడంట. మరి ఇక్కడ ఉండి ఆరోగ్య పరిస్థితి బాగోక మరి ఎవరు వారికి అయినోళ్ళు లేరని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన మాత్రం ఊరు వైజాగ్, పేరు శివయ్య. మరి వారిని మరి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. మరి అదే విధంగా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే 2-3 రోజులు ఉండాలి అంటే మరి ఒక మనిషి అయితే ఖచ్చితంగా ఉండాలి అక్కడ. ఆ మనిషిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి పూర్తిగా సహకరించిన వారు మహేంద్ర గారు, అదే విధంగా అందరూ కూడా సహకారంతో మరి ఆయన్ని నిర్మలా హృదయ భవన్కి అక్కడి నుంచి మళ్ళీ 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత బాగున్న తర్వాత నిర్మలా హృదయ భవన్కి జాయిన్ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే బాగోలేదు. మరి ఆయాసపడతా ఉన్నాడు. మరి లెగలేదు పొద్దున్న దాకా అయితే. మరి ఇప్పుడే మరి ఆయన్ని కొద్దిగా అయ్యి తాగిస్తే కొద్దిగా లేచి కూర్చున్నాడు. ఆ డ్రెస్సులు ఆ బట్టలు కూడా బాగోలేదు. 10 రోజులు బట్టి 1-2 కూడా దాంట్లోనే వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి అవన్నీ కూడా క్లీన్ చేసి మరి బట్టలు మార్చి మరి ఎక్కడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా గ్రహించాల్సింది ఒకటి ఏంటంటే, ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మా ఫోన్ నెంబర్లు ఇస్తాము. అవి కూడా ఏంటంటే ఎవరైనా రోడ్డు మీద పడి ఉన్నట్లయితే ఆ నెంబర్లు మాకు ఫోన్ చేయండి. ఆ ఫోన్ నెంబర్లో చేసినట్లయితే మేము వారిని బాగోలేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి, లేదంటే నిర్మలా హృదయ భవన్కి ఆశ్రమాలు ఉన్నాయి, అన్ని ఆశ్రమాలు ఉన్నాయి. కానీ ఆశ్రమాల్లో బాగుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటేనే తీసుకుంటారు. కానీ నిర్మలా హృదయ భవనంలో వారు ఏ పని చేసుకోలేకపోయినా మరి ఏదైనా కానివ్వండి. మరి మొన్న అయితే తీసుకెళ్ళినప్పుడు ఒక మనిషికి కాళ్ళు పురుగులు పట్టేసి అతను కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు శుభ్రం చేసి వాళ్ళు నీట్గా స్నానం చేపించి, ప్రతిరోజు కూడా వాళ్ళు స్నానం చేసుకోలేని పరిస్థితులు ఉంటే వాళ్ళే స్నానం చేపిస్తారు. మరి ఇలాంటి ఆశ్రమాలు ఉండటం కూడా మన అదృష్టం. ఎందుకంటే ఎవరి జీవితాలు ఎట్లా ఉంటాయో, భగవంతుడి నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలియదు మనకి. మరి పిల్లలు మరి కొంతమంది అయితే రోడ్ల మీద వదిలేస్తా ఉన్నారు పిల్లలు తల్లిదండ్రుల్ని. అంటే తల్లిదండ్రుల పద్ధతి పిల్లలుగా నచ్చకపోవచ్చు, పిల్లల పద్ధతి తల్లిదండ్రులు నచ్చకపోవచ్చు. పిల్లల మీద కోపంతో వీళ్ళు బయటకు వచ్చేయచ్చు. మరి వాళ్ళు రమ్మన్నా కొంతమంది పిల్లలు వెళ్ళరు. కొంతమంది ఏమో వాళ్ళు ఉంటానరా ఏదో ముద్ద పెట్టరా అంటే, కొంతమంది పిల్లలేమో నువ్వు పోరా బాబు ఏం సంపాదించావు మాకేమి ఇచ్చావు అనే రోజులు ఇలా ఉన్నాయి. వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా దేవుడి గుళ్ళకి వెళ్ళండి, తప్పులేదు. కానీ తల్లిదండ్రులకు మాత్రం అన్నదండం 2 పెట్టండి. అది జీవితంలో చాలా విలువైందని ఈ సందర్భంగా తెలియజేస్తాను.